హిడ్మా చనిపోయిన తర్వాతనే బతికాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఫిజికల్‌గా చనిపోయుండొచ్చు గానీ, ప్రపంచవ్యాప్తంగా హిడ్మా హీరో అయిపోయాడు. ఒక 'బిర్సా ముండా', ఒక 'అల్లూరి సీతారామరాజు', ఒక 'భగత్ సింగ్' ఈ ప్లేస్‌లకి హిడ్మా ఎళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు గావచ్చు, లేకపోతే నక్సలైట్లకి, మావోయిస్టులకి వ్యతిరేకులు గావచ్చు, హిడ్మాని ఒక దుర్మార్గుడిగా చిత్రించడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళడిగే ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నల్లో న్యాయం గూడా కనబడుతుంది. న్యాయం అంటే హిడ్మా మరి 260 మందిని చంపాడని చెప్తున్నారు పోలీసుల్ని. అట్లాగే సివిలియన్స్ ఒక 80 మందిని చంపడానికి హిడ్మాకు ప్రధాన కారణం అని చెప్తున్నారు. మరి వాళ్ళవి ప్రాణాలు గాదా? వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? హిడ్మా ఒక్కడిదే ప్రాణమా అనేది ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానాలు చెప్పాల్సింది, చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. బాలగోపాల్ లాంటోళ్ళు గూడా ఇరువైపులా హింసని ఖండించారు. అంటే మావోయిస్టులు చేసే హింసను గూడా ఖండించాలనేది బాలగోపాల్ లాంటోళ్ళు గట్టిగానే తీసుకొచ్చారు. సో, అంటే హింస ఇంత అవసరమా? మావోయిస్టులు చంపితే దాన్ని చర్చించకూడదా? అంటే ఖచ్చితంగా చర్చించాలి దాన్ని గూడా. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ వచ్చి హిడ్మా అనే అతన్ని వీళ్ళు ఎన్‌కౌంటర్‌లో చంపడం. హిడ్మా చంపినోళ్ళందరూ గూడా దాదాపుగా ముఖాముఖి అటాక్స్ చేసి చంపడం. అది యుద్ధం అనుకోవచ్చు. యుద్ధంలో మావోయిస్టులను చంపినా, లేకపోతే మావోయిస్టులు పోలీసులను చంపినా అది యుద్ధం గాబట్టి చంపుకుంటారు. కానీ హిడ్మా దొరికినాడు, పట్టుకొని అతన్ని చంపేశారన్న దగ్గర ఖచ్చితంగా అది లీగల్‌గా మాత్రం మోరల్ యాంగిల్‌లో ఎన్నన్నా మాట్లాడొచ్చు గానీ, లీగల్‌గా ఖచ్చితంగా తేలాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా ఎప్పుడు ఎన్‌కౌంటర్ జరిగినా గతంలో పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు వెళ్లి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం అనేది ఎప్పటినుంచో ఉంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే ఒక కల్చర్‌ని తీసుకొచ్చిందే పౌర హక్కుల సంఘం. ఏపీసీఎల్సీ అనేవాళ్ళు అప్పట్లో, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ. ఇప్పుడు గూడా ఉంది గానీ, అది పెద్ద యాక్టివ్‌గా లేదు. సో, బాలగోపాల్ లాంటోళ్ళు చనిపోయిన తర్వాత ఈ సంఘాలు ప్రకటనలకే పరిమితం అయిపోయినట్టు కనబడుతుంది. పెద్దగా ఉద్యమాలు చేయడం అనేది తగ్గిపోయింది. అంటే ముఖ్యంగా కొత్తగా యూతొచ్చి వాళ్ళు దీంట్లోకి రంగంలోకి దిగి పనిచేయడం తగ్గిపోయి, సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే ప్రధానంగా వాళ్ళ యాక్టివిటీగా మిగిలిపోయింది తప్ప, గ్రౌండ్‌లోకెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం అనేది తగ్గిపోయింది. మన 2 రాష్ట్రాల్లో గూడా ఉద్యమాలు పెద్దగా లేవు గాబట్టి, నేషనల్ వైడ్‌గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు రావడానికి తగ్గిపోయింది. లేకపోతే నిజానికి హిడ్మాకి సంబంధించి ఈ పాటికి నేషనల్ వైడ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వచ్చుండాలి. అట్లాగే 2 స్టేట్‌లలో గూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెళ్ళుండాలి. ఎందుకంటే 18న జరిగింది. సో, ఎన్‌కౌంటర్. ఇవాళ 2వ తేదీ. సో, అందువల్ల దాదాపు 10 రోజుల పైన అయిపోయింది. ఇంకా 2 వీక్స్ అయిపోతుంది. 2 వీక్స్ అయినా గూడా పెద్దగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఎళ్ళలేదు. దీనికి సంబంధించి ఏందంటే 2, 3 వెర్షన్‌లు ఇనిపిస్తున్నాయి. పోలీసులు మహేష్ చంద్ర లడ్డా అయితే ఆయన ఏడీజీ ఎస్ఐబికి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి. ఆయన క్లియర్‌గా చెప్పిందేంటంటే ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడ ట్రై జంక్షన్ ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ టైగర్ జోన్ ఉంటాం. అక్కడ ఎన్‌కౌంటర్‌లో హిడ్మాను, వాళ్ళ భార్య రాజయ్ అండ్ ఇంకొక నలుగురు, మొత్తం 6 మంది చనిపోయారు. మరుసటి రోజు ఇంకొక 7 మంది చనిపోయారు. ఎన్‌కౌంటర్ ఇది అనేది చెప్తున్నాడు. ఈ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందనే దానికి కూడా ఆయన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారానే మేము ఫైండ్ ఔట్ చేసాం వాళ్ళిక్కడ ఉన్నారనేది అని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే టెక్నికల్ కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్సే అనేది ఆయన చెప్తున్నాడు. అట్లాగే మాకెవరు హెల్ప్ చేయలేదు. ఇది క్లియర్‌గా ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చేసిన ఎన్‌కౌంటరే అనేది కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఎస్ఐబి అండ్ గ్రే హౌండ్స్. ఎస్ఐబి ఏమో ఇంటెలిజెన్స్ పార్ట్, గ్రే హౌండ్స్ ఏమో ఎగ్జిక్యూషన్ పార్ట్. ఈ 2 జరిగినట్టు చెప్తున్నారు. ఇక్కడ డౌట్‌లేందంటే హిడ్మాకి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నంతగా సెక్యూరిటీ ఉంటది. అంటే 3 అంచెల సెక్యూరిటీ. ఏబీసీ అని పేరుతో సెక్యూరిటీ ఉంటది. అంటే 30, 40 మంది నిరంతరం సెక్యూరిటీ ఉంటది. ఆయన మావోయిస్టులు గూడా మామూలు మావోయిస్టులు ఆయన్ని డైరెక్ట్‌గా కలిసే పరిస్థితి ఉండదు. ఈ సెక్యూరిటీ దీని ద్వారా, ప్రోటోకాల్ ద్వారానే వెళ్ళాలి తప్ప, ఆయన్ని ఎవరంటే వాళ్ళు మావోయిస్టులు గాని, అక్కడ ప్రజలు గాని డైరెక్ట్‌గా కలవని పరిస్థితి ఉంది. అంత సెక్యూరిటీలో ఉంటున్నాడు. ఎందుకంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బెటాలియన్ నంబర్ 1కి ఆయన కమాండర్. రెండోది ఆయన మీద తీవ్రమైన నిఘా ఉంది. పోలీసులందరూ గూడా, పోలీసులు కావచ్చు, సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, ఆయన చంపాలనుకుంటున్నారు కాబట్టి ఈ స్థాయి సెక్యూరిటీ పెట్టుకున్న వ్యక్తి ఆయన. మూడవది ఆయన
ట్రైబల్ అనేక యాక్షన్‌లలో పాల్గొన్న వ్యక్తి. ఆయనకి ఆర్గనైజేషను, మిలిటరీ పరంగా వెపన్స్ పైన విపరీతమైన నాలెడ్జ్ ఉంది. వెపన్స్‌ని తయారు చేయగలరు. వెపన్స్ రిపేర్ చేయగలరు. ఎట్లా యాక్షన్ అటాక్స్ చేయాలి ఇవన్నీ ఆయనకి ఆసుపాసులంట. అంటే ఒక మిలిటరీకి కమాండర్‌లో ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనకున్నాయి. అలాంటి వ్యక్తి 6 మందితో అక్కడ ఎందుకున్నాడు? 6 మంది భార్యను వదిలేస్తే ఇంక నలుగురే. నలుగురితో అక్కడికెందుకొచ్చాడు? సెక్యూరిటీ ఏమైంది? సో, అట్లాంటి వ్యక్తి పోలీసులకి ఒక చిన్న గాయం గూడా దొరకకుండా ఎలా చనిపోయినాడు? ఇవన్నీ అందరికీ కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే అందరికి వచ్చే డౌట్‌లే. కాబట్టి ఇదేదో ఫిషీ అంటారు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నది అందరూ గూడా అనుకుంటున్నారు.